ఈనాటి దివ్య బలి పూజను సమర్పించే వారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సెయింట్ జేవియర్ స్కూల్ అభివృద్ధి కోసం మరియు టీచర్స్ మరియు స్టూడెంట్స్ అందరినీ దేవుడు దీవించాలని, స్కూల్ యాజమాన్యాన్ని దీవించమని యేసు హృదయం పేరిట సమర్పించు దివ్య బలి పూజ. లక్ష్మణ్కి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని మరియు త్వరగా కోలుకునే కృపను దేవుడు దయచేయమని మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. సూర్యతేజకి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని మరియు త్వరగా కోలుకునే కృపను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని దుర్గేష్, సౌజన్య మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు శ్రవణ్ జీవితంలో తన కోరిన స్థలంలో ఉద్యోగం వచ్చేలాగున దేవుడు దీవించాలని మరియు కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని ఫాతిమా మాత పేరిట పూజ సమర్పించేవారు జయంతి మరియు వారి కుటుంబ సభ్యులు. ఏరువ జ్ఞానారెడ్డి జ్యోత్స్న కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఈ రోజు పరీక్షలు రాయబోతున్న వర్షిత్రుడిని దేవుడు దీవించి దైవ జ్ఞానము మరియు ధైర్యాన్ని దయచేయమని మరియు ఆత్మబలంతో నింపమని మరియు వారి రాకపోకలలో దేవుడు తోడుగా ఉండి నడిపించమని యేసు హృదయం పేరిట సమర్పించు దివ్య బలి పూజ. కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించమని మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆయురారోగ్యాలను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తుమ్మమరెడ్డి, లత మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని మరియు వారి బిడ్డలు, మనవళ్ళు, మనవరాలను దీవించమని కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించమని మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని విజయరత్నం మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు జోసెఫ్ వంశీ ఇంటర్వ్యూలో పాల్గొనుచుండగా దేవుడు తోడ్పడి ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యే విధముగా దేవుడు దీవించాలని, కుటుంబంలో ఉన్న వారందరిని దీవించమని మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పి సురేష్ మరియు జ్యోతి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మోనాలను దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మల్లవరపు జోసెఫ్ రాణి సమర్పించు దివ్య బలి పూజ. మరణించిన ఇనిల్ రెడ్డి ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు కుటుంబంలో శాంతి సమాధానాలు ఆయురారోగ్యాలను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషలను దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సోలే జేవియర్ రాజు రాజీ సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు మరియు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా మరియు డివైన్ వాయిస్ ఐసీ మినిస్ట్రీ అభివృద్ధి కోసం మరియు ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న పరిచర్యలో దేవుడు తోడ్పడి ఉండాలని, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయాలని మరియు టీం మెంబర్స్ అందరిని దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అవేకాన్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులను దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్ మేఘన్లకు బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని విశ్వాసంలో బలపరచమని మరియు అన్ని రకాల శోధల నుండి విడుదలను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మేరీ అంతోని మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యము, శాంతి సమాధానాలు దయచేయమని సాత్విక్ యాత్విక్లను జ్ఞాన వరాలతో దీవించమని మంచి చదువులు ప్రసాదింపచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని కొత్తపల్లి ప్రసాద్ శాంత సమర్పించు దివ్య బలి పూజ.
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు గడిదేశి గురునాయుడు కుమారి మణిభూషణ్ ప్రసన్న యేసు శకుంతల కుటుంబాలను దీవించమని మరియు వారి బిడ్డలను దీవించి బంగారు భవిష్యత్తును ప్రసాదింపు చేయాలని మరియు సన్యాసమ్మకి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని వారు గడిదేశి సన్యాసమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు మంచి ఆరోగ్యము బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బాలాకి త్రాగుడు నుండి విడుదలను దయచేయమని అన్ని బంధకాల నుండి విడుదలను దయచేయమని నీలిమాకి మరి గర్భంలో ఉన్న బిడ్డను దీవించమని మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపు చేయమని కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆయురారోగ్యాలను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సునీల్ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రెజినా రాణి వసంతరావుకి మంచి ఆయురారోగ్యం దయచేయమని కుటుంబ సభ్యులందరినీ దీవించమని యోహానుకు మంచి ఆయురారోగ్యాన్ని దయచేయమని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రోహిత్ రెడ్డి మాస్టర్స్ పరీక్షలు రాస్తూ ఉండగా దేవుడు తన జ్ఞానాన్ని ప్రసాదింపు చేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని కవిత మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు దినేష్కి యుఎస్లో మంచి ఉద్యోగం ప్రసాదించాలని మరియు ప్రవళికను దీవించమని ప్రణతి మరియు రాజీవ్ చేస్తున్న బిజినెస్లో దేవుడు తోడుగా ఉండాలని అభివృద్ధిని దయచేయమని మరియు అవేయకు మంచి ఆయురారోగ్యాన్ని దయచేయమని పూజ సమర్పించేవారు బాసాని కస్తూరి ప్రతాప్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుమార్తె చదువుల యందు దేవుడు తోడుగా ఉండాలని మంచి ఉద్యోగం దయచేయమని కుమారుడు రాసిన పరీక్షల యందు మంచి మార్కులతో ఉత్తీర్ణత దయచేయమని మరియు వారి తల్లికి మంచి ఆరోగ్యం దయచేయమని కుటుంబ సభ్యులందరినీ దీవించమని కుటుంబంలో ఉన్న పాపశాపాలన్నీ తొలగిపోవాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు చక్రవర్తికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు కుటుంబంలో ఉన్న వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన బందరాయప్ప ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని బంద సుందరమ్మకి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని మరియు వారి బిడ్డలు మనవళ్లను మనవరాలను దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని బంద సుందరమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమై చేరుము ఈ దివ్య పూజకు. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాపక్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. కరుణామయుని
కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం. పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. పరమ ప్రసాదము గైకొనరారండి, హృదయపు వాంఛలు తీర్చునురారండి. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమై చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమై చేరుము ఈ దివ్య పూజకు. ప్రభాత సమయములో గుడి గంటల నాద స్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాద స్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ఓ దేవా, లోకములోని ప్రజలెల్లరూ నీ దివ్య నామమును సన్నుతింతురు. 66వ కీర్తన 4వ వచనము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మీ అందరినీ, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ప్రత్యేకంగా దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి వారందరి యొక్క ఉద్దేశాలు నెరవేరాలని, వారి కుటుంబంలో శాంతి సమాధానాన్ని దయచేయమని, వారి ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరి వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు, అలాగే అనేక ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నటువంటి ప్రతి బిడ్డను దీవించమని, విదేశాల్లో ఉన్న బిడ్డలను, విదేశాలకు వెళ్ళబోతున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, నీవు ఇహ పరములను రెండింటిని పరిపాలించుచున్నావు. నీ
కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. ఈ ప్రపంచములో స్థిరమైన ప్రేమ బంధములను నెలకొనున్నట్లును నిజమైన శాంతి సమాధానములు వెల్లువిరియునట్లును అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము పునీత పౌలు గారు హెబ్రీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 6వ వచనం నుండి 13వ వచనముల వరకు. మరింత గొప్ప విషయములను గూర్చిన వాగ్దానములపై ఆధారపడి ఉన్నందున దేవునికిని మానవులకును మధ్య క్రీస్తు ఏర్పరిచిన నిబంధన మరింత శ్రేష్టమైనది. అటులనే వారికంటే చాలా గొప్పదగు యాజకత్వ కార్యము యేసునకు ఇయ్యబడెను. మొదటి నిబంధన కొరతలేనిదైన ఎడల రెండవ నిబంధనకు అవసరమే ఉండియుండకపోవును. కానీ దేవుడు తన ప్రజలయందు దోషమును ఎత్తిచూపి ఇట్లు చెప్పెను. ప్రభువిట్లు చెప్పుచున్నాడు, ఇజ్రాయేలు ప్రజలతోనూ యూదా తెగతోనూ నేను ఒక క్రొత్త నిబంధనను చేసుకున్న దినములు సమీపించుచున్నవి. ఐగుప్తు దేశము నుండి బయలువెడుటకు వారిని నేను చెయ్యి పట్టుకుని నడిపించిన నాడు వారి పూర్వులతో నేను ఒనర్చుకొనిన నిబంధన వలె ఇది ఉండదు. నేను వారితో ఒనర్చుకొనిన నిబంధనకు వారు కట్టబడి ఉండలేదు. కావున వారిని గూర్చి నేను శ్రద్ధ వహింపలేదు అని ప్రభువు చెప్పుచున్నాడు. తదనంతరము ఇజ్రాయేలు ప్రజలతో నేను ఒనర్చుకొనిన నిబంధన ఇది అని ప్రభువు చెప్పుచున్నాడు. నా చట్టములను వారి మనసులందు ఉంచెదను, వారి హృదయములపై వానిని రాయుదును. నేను వారికి దేవుడనై యుందును, వారు నా ప్రజల యుందురు. ప్రభువును తెలుసుకొనుడు అని వారి ఎందెవ్వరును ఇరుగు పొరుగులకును గాని స్వజాతీయులకు గాని బోధింపవలసి ఉండదు. అత్యల్పుని నుండి అధికుని వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. వారి దోషములపై నేను దయచూపుదును, వారి పాపములను ఇక జ్ఞాపకము ఉంచుకొనను. క్రొత్త నిబంధనను గూర్చి ప్రసంగించుటచే దేవుడు మొదటి దానిని పాతదిగా చేసెను. పాతదై శిథిలమగు ఏది అయినను త్వరలో కంటికి కనబడకుండా పోవును. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దేవా
మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మార్కు శుభవార్త 3వ అధ్యాయము పవిత్ర వచనములు 13 నుండి 19వ వచనం వరకు. పిదప ఆయన పర్వతము పైకెక్కి తాను కోరుకున్న వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. తనతో నుండుటకును సువార్త ప్రకటనకు పంపుట కొరకును ఆయన 12 శిష్యులను నియమించెను. వారికి అపోస్తులు అని పేరు పెట్టెను. దయ్యములను వెళ్ళగొట్టుటకు వారికి అధికారమిచ్చెను. ఆ 12 ఎవరనగా పేతురు అనబడు సీమోను, జబదాయి కుమారుడకు యాకోబు, అతని సోదరుడు యోహాను. ఆయన వారికి బోవనెర్గిస్ అని పేరు పెట్టెను. దీనికి ఉరిమిడివారు అని అర్థము. ఆంద్రేయ, ఫిలిప్పి, బర్తలోమి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి, కనానీయుడగు సీమోను, ఆయనను అప్పగించిన యూదా ఇస్కారియేతు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ పునీత ఫ్రాన్సిస్ ది సేల్స్ ఆయన యొక్క స్మరణను కొనియాడుతూ ఉంది. క్రీస్తు శకం 1567లో జన్మించి 1622లో మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన గొప్ప ఆధ్యాత్మిక మార్గదర్శి. సుమారుగా 20,000 లేఖలను రాసి తల్లి తిరుసభను ఎంతగానో పటిష్టవంతము చేసినటువంటి గొప్ప పునీతుడు ఈయన. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న మీ అందరినీ, మీ కుటుంబాలను ఆ దేవాతి దేవుడి హేరాళముగా దీవించాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే మార్కు శుభవార్త 3వ అధ్యాయము 13వ వచనం నుండి 19వ వచనం ఈ విధంగా తెలియచేస్తుంది. ప్రభు 12 మంది అపోస్తులను ఎన్నిక చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ 12 మంది శిష్యుల పట్ల దేవుని చిత్తం ఏమిటి అని తెలుసుకోవడానికి ఆయన ఒక ఉన్నతమైనటువంటి పర్వతాన్ని ఎక్కి రాత్రంతయు ఆయన ప్రార్థనలో గడిపి దేవుని యొక్క సలహాలను ఆయన అడిగినట్లుగా, దేవుని యొక్క చిత్తాన్ని ఆయన తెలుసుకుని కిందకు దిగి వచ్చి ఆయన 12 మంది అపోస్తులను ఎన్నుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, మనం ఏదైనా పని చేయాలి అంటే ఏది ఆలోచనకు వస్తే అది చేయాలి అని, డబ్బులు ఉంటే ఉన్నట్లుగా చేయాలి అని అనేక రకరకాలుగా మన స్వయం శక్తుల మీద ఆధారపడుతూ ఉంటాం. కానీ ఈరోజు ప్రభు 12 మంది అపోస్తులను ఎన్నిక చేసుకోవడానికి తన స్వయం శక్తి మీద ఆధారపడటం లేదు. దేవుడై ఉండి కూడా, దేవుని కుమారుడై ఉండి కూడా ఆయన తన సొంత నిర్ణయాలను తీసుకుని ఏ పనైనా చేయగలిగినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆయన ఆ పని చేయలేదు. ఆయన చేయదలుచుకున్నటువంటి ఆ పనిని, ప్రభు చిత్తమేమిటో తెలుసుకోవాలి అని ఆయన రాత్రంతయు ప్రార్థనలో గడిపి దేవునిలో మమేకమై ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎవరిని ఎన్నుకోవాలో ప్రభు యొక్క సూచనల ప్రకారము మరి ఆ పర్వతాన్ని దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, దీని ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి సత్యం ఏమిటంటే, మన తెలివితేటల మీదో శక్తి సామర్థ్యాల మీదో ఆధారపడటం కాదు, మనం చేసే ప్రతి పనిలోనూ దేవుని సహాయాన్ని కోరితే గొప్ప విజయం మనకు లభిస్తుంది అని ఆ సత్యాన్ని మనం ఈరోజు తప్పకుండా గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరులారా,
అయితే ప్రియ సహోదరులారా, ఎందుకు ఆయన 12 మంది అపోస్తులను ఎన్నుకుంటూ ఉన్నాడు? ఆయన వాక్యం సెలవిస్తుంది, తనతో ఉండుటకును, రెండవది సువార్త ప్రచారము చేయటానికి పంపబడుటకును ఆయన ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటిది 12 మంది అపోస్తులను తనతో ఉంచుకుని దైవజ్ఞానాన్ని నూరుపోసి, ప్రేమ సామ్రాజ్యపు విలువలను నూరుపోసి, ప్రజలలోకి ఏ విధంగా వెళ్ళి సేవ చేయాలో అన్నిటినీ కూడా వాళ్లకు నేర్పించి మరి పంపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తనతో ఉండి నేర్చుకున్న తర్వాత వాళ్ళు పంపబడతారు. పంపబడినటువంటి ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేకమైనటువంటి శక్తిని పొందుకుని ఉంటారు అని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. పంపబడిన వారు ఎలాంటి శక్తులను పొందుకుంటారు అంటే, దయ్యములను వెళ్ళగొట్టుటకు వారికి అధికారం ఇచ్చెను. దయ్యములను వెళ్ళగొట్టుటకు, రోగులను స్వస్థపరచుటకు, బాధల్లో వ్యాధుల్లో సమస్యల్లో ఉన్న వారిని ఓదార్చుటకు, శాంతి సమాధానం లేనటువంటి వారి జీవితాల్లో శాంతి సమాధానాన్ని ఇవ్వటానికి ఒక ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డలుగా ఆయన 12 మంది అపోస్తులను ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, తదుపరి 12 మంది అపోస్తులను ఎన్నుకున్న తరువాత 72 మందిని కూడా ఎన్నుకున్నట్లుగా తన శిష్యుల జాబితాలో చేర్చి వారిని కూడా తన సేవలో వాడుకున్నట్లుగా, వారిని కూడా అనేక ప్రాంతాలకు పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఒక్కరితో ప్రారంభమైనటువంటి ఈ యొక్క ప్రేమ సామ్రాజ్యం 12 మందికి చేరుకుంది. 12 మంది అపోస్తుల యొక్క బోధనల ద్వారా ఇంకొక 72 మంది శిష్యులుగా వాళ్ళు చేరుకున్నారు. ఆ 72 మంది శిష్యులు అనేక ప్రాంతాలకు వెళ్ళి వారు కూడా బాధ్యతగా అనేక ప్రాంతాలలోకి వెళ్ళి సువార్తను బోధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు 12 మంది అపోస్తుల్లో మనం ఉన్నామా, 72 మంది శిష్యుల్లో మనం ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాక్యం సెలవిస్తుంది, ఈ 12 మంది అపోస్తులు బోధిస్తూ ఉండగా వాళ్ళ బోధనలకు తన్మయం ఉంది. వాళ్ళ బోధనలు విశ్వసించి వాళ్ళు చేస్తున్నటువంటి గొప్ప గొప్ప కార్యాలను, అద్భుత కార్యాలను చూసి అనేక మంది మేము కూడా మీకులాగా మారతాము అని ముందుకు వచ్చినటువంటి వాళ్ళే ఈ 72 మంది లేదా ఈ 72 మంది. కాబట్టి ప్రియ సహోదరులారా, వాక్యాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసంలో బలపడాలి. విశ్వాసంలో బలపడినటువంటి ప్రతి బిడ్డ కూడా దేవునికి సాక్షిగా మారాలి. ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత తీసుకుని, ఇదిగో నా తరపున, నా కుటుంబము తరపున నేను పొందుకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి నా దేవుడికి నేను సాక్షిగా మారతాను అనే తపన మనందరిలో ఉండాలి అని ఈ వాక్యం మనందరికీ కూడా తెలియచేస్తుంది. ప్రియ సహోదరులారా, కొన్ని సంవత్సరాల క్రితం పోపు గారు భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన బాహాటంగా ప్రకటించినటువంటి సత్యము కూడా ఇదే. సువార్త పరిచర్య అనేది కేవలం గురువుల పనో, కొంతమంది సేవకుల పనో, కొంతమంది బోధకుల పని మాత్రమే కాదు. జ్ఞానస్థానాన్ని స్వీకరించినటువంటి ప్రతి బిడ్డ కూడా సువార్త పరిచర్య చేయాలి, దేవునికి సాక్షిగా మారాలి, దేవుని యొక్క సువార్తను అందరికీ కూడా ప్రకటించాలి, అందరినీ కూడా సత్య బాటలో నడిపించాలి అని పోపు గారు చాలా చక్కగా ప్రకటించి ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు తెలియచేస్తున్న సత్యము, నేను ఆ 12 మంది అపోస్తులను ఎన్నుకున్నది నా దగ్గర ఉంచుకోవడానికి, నా జ్ఞానాన్ని పొందుకున్న తర్వాత ప్రజల మధ్యలోనికి వెళ్ళి సేవ చేయటానికి నేను ఎన్నుకున్నాను. ప్రియ బిడ్డ, నీవు సిద్ధముగా ఉన్నావా? నా కార్యాలను ముందుకు నడిపించడానికి, నా యొక్క చిత్తాన్ని ముందుకు నడిపించడానికి మీరు సిద్ధముగా ఉన్నారా అని ప్రభు మనందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. వాక్యాన్ని బోధించాలంటే గురువులు కానవసరం లేదు. వాక్యాన్ని బోధించాలంటే ప్రసంగాల ద్వారా మాత్రమే బోధించనవసరం లేదు, పాటల ద్వారా మాత్రమే బోధించనవసరం లేదు. సువార్త పరిచర్య అనేక విధాలుగా ఉంటుంది ప్రియ సహోదరులారా. మొదటిది మన జీవిత విధానము ద్వారా, రెండవది మనం మాట్లాడే మంచి మాటల ద్వారా, సత్ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా సువార్తను మనం బోధించవచ్చు. మనం చూపించే ప్రేమ ఆప్యాయతల ద్వారా సువార్తను బోధించవచ్చు. మనం చేసే త్యాగాల ద్వారా, సహాయ సహకారాల ద్వారా సువార్తను బోధించవచ్చు.
మన సత్ప్రవర్తన ద్వారా సువార్తను బోధించవచ్చు. కాబట్టి సువార్తను బోధించే అనేక మార్గాలు ఉన్నాయి. కాబట్టి మన దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, ఆ శక్తిని బట్టి అందరం కూడా దేవునికి సాక్షులుగా మారడానికి, ఆయన తలపెట్టినటువంటి కార్యాలన్నీ కూడా ముందుకు నడిపించడానికి, అనేక మంది జీవితాలలో దేవుని యొక్క ఆ యొక్క శుభవార్తను నింపడానికి మనమందరం కూడా ముందుకు రావాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, సువార్త పరిచర్య మన కుటుంబంలో జరగాలి. సువార్త పరిచర్య మన ఇంటి బయట జరగాలి. మనం పనిచేస్తున్న ప్రదేశాల్లో జరగాలి. మనం నివసిస్తున్నటువంటి గ్రామాల్లో జరగాలి. అది మనందరి యొక్క బాధ్యత. కాబట్టి అందరం కూడా బాధ్యత వహించి 72 వలె మనము కూడా బాధ్యతతో సువార్తను బోధించే భాగ్యాన్ని దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈనాటి దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఓ ప్రభువా, అనారోగ్యముతో, బాధలతో, సమస్యలతో, ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని తాకి స్వస్థపరచండి ప్రభువా. మమ్ము ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరికీ స్వస్థతను దయచేయండి, ఆరోగ్యాన్ని దయచేయండి. ఏ బాధతో, ఏ నొప్పితో ప్రభు ఎలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారందరినీ కూడా తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. పరిశుద్ధుడు ఉన్నతమైన దేవా, మీకు స్తోత్రమయ్యా. మీ కృప, మీ దీవెన లేకపోతే మేము ఏమీ సాధించలేమయ్యా. ఈరోజు ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న మేమందరం కూడా ప్రభా, మీ కృప కోసం ఎదురు చూస్తున్నాం, మీ దీవెనల కోసం ఎదురు చూస్తున్నాం, మీ యొక్క గొప్ప కార్యాల కోసం ఎదురు చూస్తున్నాము తండ్రి. మా యొక్క బలహీనతలను తొలగించి మీ ఉన్నతమైన శక్తితో మమ్మందరినీ కూడా దీవించమని ఈరోజు ఈ దివ్య పూజాబలలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించమని, లైవ్ చాట్ల ద్వారా మెసేజెస్ పంపిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, మా దీన ప్రార్థన ఆలకించమని, విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలను దీవించమని, చదువుకుంటున్న బిడ్డలను దీవించమని, చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. మేము కూడా ప్రభా, మా వంతు కృషి ఈ సువార్త పరిచర్యలో చేస్తూ సువార్తను ముందుకు నడిపించే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులందరినీ దీవించండి. ఈ ఛానల్ అభివృద్ధికై సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి ప్రభా. మరి ఇప్పటి వరకు సహాయం అందించిన ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే ప్రభా, మంచి మనస్సుతో మా కోసం ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను, మమ్మ అనేక విధాలుగా ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈ దివ్య పూజా బలి ద్వారా ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని, ఎలాంటి ఆటంకాలు, ఒడిదుడుకులు, ఇబ్బందులు ఏమీ కూడా లేకుండా కాచి కాపాడమని, ఈ దివ్య పూజా బలి దీవెనలు ఈ బిడ్డలందరి మీద హేరాళముగా కుమ్మరించమని, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించమని, ఫోన్ల ద్వారా ప్రత్యేకమైన ప్రార్థన సహాయాన్ని కోరిన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని ఈ మనలన్నిటినీ మననాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
సహోదరి సహోదరుల నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమున కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమున కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుము గాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీతో మాకున్న స్థిరమైన బంధమునకు సూచనగానున్న ఈ మా అర్పణలను దయతో అంగీకరింపుము. నీవు మా కొసగిన దానములని మేము నీకర్పించి తుదకు నిన్నే తిరిగి మా బహుమతిగా పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యకు నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా ఒస్సాన. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతం నా ఒస్సాన. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. దేవుడే సాక్షాత్తు బలిపీఠము దగ్గరకు వేంచేస్తున్నటువంటి సమయము. ఇక్కున్నటువంటి అప్పము, ద్రాక్ష రసము ఆయన సొంత శరీరాలుగా మార్చబోతున్న పవిత్రమైన సమయం. ఈ సమయంలో దేనికోసం ప్రార్థించాలనుకున్నారో, ఏ కష్టాలు తొలగిపోవాలని, ఏ బంధకాల నుండి విడుదల కావాలి అని, ఏ ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్నారో విశ్వాసంతో ప్రార్థించండి. అతి త్వరలోనే దేవుడు మీ ఇంటిలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. రెండు చేతులు జోడించి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయువు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి త్రూచి శిష్యులకిచ్చుచు ఇట్లనే
మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణు. ఆ విధమునని భోజనానంతరము పాత్రము నందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు రక్తమందు పాలువారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురులను, జోసెఫ్ రాచారో పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని, ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను, ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ ఆశీర్వదించమని, ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకున్న ప్రతి బిడ్డలను దీవించమని, విదేశాలలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలకు మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆదురుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమ
మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందులేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మాయందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్నికిలోండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండను మీ గాక. ఆత్మతోను ఉండును గాక. ఒకరితో ఒకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి పాపములను తొలగించడానికి లోకానికి వచ్చిన రక్షకుడు. ఆయన విధిలో పాలు పంచుకుని మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములో మనందరికీ నిత్య జీవమును, శాంతి, సమాధానం, ఆరోగ్యము దయచేయుగాక. ఆమేన్. స్తోత్రమయ్యా.
కాలము నీ దయలో నీ నీడలో దాచుమయ్యా జీవితాంతము. దేవునకు మనపై గల ప్రేమ మనకు తెలియను, దానిని మనము విశ్వసింతుము. 1 యోహాను 4వ అధ్యాయము 16వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రేమ స్వరూపమైన పరిశుద్ధాత్మను మాపై కుమ్మరింపుము. నీవు స్వర్గాహారముతో పోషించిన వారు ఏక మనస్సు ఏక హృదయము కలిగి శాంతి సమైక్య భావములతో జీవించునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించ